బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. మహతి టీవీ వీక్షకులకు స్వాగతం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా ఈ మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మనం రాశుల వారిగా చర్చించుకుందాం మేడం. తప్పకుండా. ఓకే, సో మే 2026 ఫస్ట్ మన ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, టారో ఎనర్జీస్ అని చూసుకున్న తర్వాత రాశి పరంగా మనం డీటెయిల్గా చెప్దాం. అలాగే. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఎనర్జీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనము మే మంత్ చూసుకున్నట్టయితే కొన్ని ప్రిడిక్షన్స్ కానీ జాగ్రత్తలు ఎట్లాంటి విషయాలలో ఓవరాల్గా మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఈ ఓవరాల్ కార్డ్ రీడింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే, ఒకటి మనం చేయాల్సింది, ఎవరైతే కొన్ని ఏమంటారంటే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఏదైనా చాలా మందికి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మంత్ అనమాట. మేబీ పొలిటీషియన్స్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మంచి సక్సెస్ని చూస్తారు ఈ మంత్లో. ఓకే, అది నంబర్ 1. రెండోది ఏంటి అంటే, ఇక్కడ ఒకటి ఓవరాల్గా హెల్త్ గురించి చెప్తోంది అనమాట. చాలా ఓవరాల్గా చూస్తే మాత్రం మనం ఫ్రీక్వెంట్గా రోజు విడిచి రోజు, లేకపోతే రోజు ఎవరు ఫోన్ చేసినా మా ఇంట్లో హెల్త్ బాగోలేదు, వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, అట్లాంటి హెల్త్ వైబ్ అట్లా ఉందన్నమాట. కొంచెం ఇల్ హెల్త్ ఎక్కువగా కనబడుతుంది మే మంత్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకటి సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, రెండోది ఎవరికైనా క్రానిక్ డిజీజ్ ఉంటే అవి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు 80% మందికి ఎక్కువగా కనపడుతున్నాయి ఈ కార్డ్స్లో. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మూడవది ఏం చెప్తోంది అంటే, ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది మీ గురు ఆరాధన. మీరు ఏ భగవంతుడిని, ఏ గురువునైతే ఎక్కువగా నమ్ముతారో ఆ గురువు యొక్క ఆరాధన కానీ, ఆ గురు దర్శనం చేసుకోవడము, లేకపోతే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళడము, అట్లాంటివి మేలో వీలైతే చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే, ఎండలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ ఆప్షన్ వెళ్ళడమా, ఉండడమా, లేదా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము, ఎక్కువ అంటే స్పిరిచువల్గా ఉండేలాగా చూసుకోగలిగితే. క్లెన్జింగ్ మంత్ అంటాం కదా, మీ మనసులో ఉన్న భయాలు అవన్నీ సరెండర్ చేసేసి భగవంతుడికి కాస్త మీకు వీలైనంత ఎక్కువగా గురువు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గురువు ఆరాధన అంటే ఏమేం చేస్తారు, ఒకటి మీరు ఏ గురువునైతే పూజిస్తారో, ఇష్టదైవము గురువు, ఆ గురువును ప్లస్ గురుగ్రహం యొక్క ఆరాధన ఎక్కువగా చేసినట్టయితే. గురుగ్రహం ఏంటి అంటే, ఇప్పుడు మనం టారో పక్కన పెట్టేసి కొంచెం గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అతిపెద్ద గ్రహము గురుగ్రహం, జూపిటర్. ఓకే, అయితే మన జీవితంలో జరిగే మంచి చెడు అన్ని ఎక్స్ట్రీమ్స్ ఇస్తారనమాట గురుగ్రహం. మనం ఎప్పుడైతే మన జాతకంలో గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనకు అన్ని రకాలుగా ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఈజీగా అందులో నుంచి బయటపడగలుగుతాం. అదే విధంగా గురువు ఎప్పుడైతే బాగోలేరో మనకు అన్ని రకాలుగా మనకి మైనస్లు అవుతా ఉంటాయి అనమాట. ఎడ్యుకేషన్ పరంగా, ఇన్సల్ట్స్ పరంగా, అన్ని రకాల ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇంట్లో ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గురువు ఎట్లా ఉన్నాడో, అది ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్లో ఎలా ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిందల్లా ఇప్పుడు ఈ మంత్లో ప్రతి ఒక్కరు గురువు యొక్క ఆరాధన. అందరికీ కామన్గా ఒక రెమెడీ ఏంటంటే, మీరు బయటికి వెళ్ళేటప్పుడు పసుపుతోటి బొట్టు పెట్టుకొని, పసుపులో కాస్త గంగాజలమో లేకపోతే రోజ్ వాటర్ వేసి, రోజు ఇంట్లో నుంచి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు పసుపుతోటి బొట్టు నుదుటిని పెట్టుకొని
వెళ్తే సరిపోతుంది. అది మీకు చక్కటి ప్రొటెక్షన్గా ఎవరైనా work పెట్టుకోవచ్చు. చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన యూనివర్సల్ రెమెడీ ఫర్ ద మంత్ ఆఫ్ మే అన్నమాట. మే. ఇండివిజువల్ గా ఏం రెమెడీస్ చేయాలన్నది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చేయాల్సింది ఈ ఒక్క రెమెడీ, గురువారాధనలో ఉండండి చక్కగా. అండ్ ఈ మంత్ లో పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి, బుద్ధ పౌర్ణమి, ఆ పౌర్ణమికి రిలేటెడ్ రెమెడీస్ మనం ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోని ఫాలో అవుతే అందులో ఏమేమి రెమెడీస్ చేయాలన్నది కూడా వాళ్ళకి చెప్పవచ్చు. మేడం, తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. మే 2026 వృషభ రాశి వాళ్ళకి టారో కార్డ్స్ ప్రకారము డైరెక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఎందుకు చాలా టెన్షన్ పడుతున్నారు వృషభ రాశి వాళ్ళు దేని గురించో. ఫస్ట్ కార్డ్ అదే వస్తుంది అనమాట. మరి ఇట్స్ ఓకే, చూద్దాం ఓవరాల్గా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అబ్బా మళ్ళీ మొదటికి వచ్చిందని. సో అట్లాంటి మంత్ వాళ్ళకి, బట్ అంటే అంటే అంత నెగటివ్ మంత్ కూడా కాదు. ఓకే, బిజినెస్ పరంగా ఫస్ట్ కార్డ్ బిజినెస్ దే. సో ఎస్పెషల్లీ నేను చెప్పాను చూడు, ఫస్ట్ కార్డ్ కొంచెం ఎందుకు ఆందోళన పడుతున్నారని, వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కార్డ్ అనమాట. కొంచెం చాలా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ బిజినెస్ వాళ్ళు. కాబట్టి కొన్ని రోజులు అలా ఉంటుంది అనమాట, స్ట్రెస్ఫుల్ మంత్ బిజినెస్ హోల్డర్స్కి. మామూలుగా జాబ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక్క సజెషన్, జాబ్స్ చేసే వాళ్ళకి మీ గోల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్డ్గా ఉండాలి అంతే. అంటే కొంతమంది నిమిషానికి ఒకటి మారిపోతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ గోల్, అట్లా కాకుండా ఒకటే దాని మీద మీ గోల్ పెట్టుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే మనము ఎంత పని చేస్తే అంత ఆదాయం మీకు వస్తుంది. మీ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్కమ్ అనమాట. ఓకే, మీరు ఎంత కష్టపడితే దానికి ఫలితం మాత్రమే, కష్టపడకుండా ఫలితం రాదు అని ఈ కార్డ్స్ మనకి సజెస్ట్ చేస్తున్నాయి. అయితే 15 మే వరకు వీళ్ళకి ఏంటంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నది అనమాట, కొంచెం బాగా ఎక్కువ ఖర్చులు అవన్నీ. దాని తర్వాత అంటే మీరు సేవింగ్స్లో నుంచి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, మీ స్టెబిలిటీగా ఉంటుంది ఫైనాన్షియల్గా. అదర్వైజ్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మే 11th వరకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లు చేయడం అట్లాంటివంతా చేయొద్దు ఈ మంత్లో. మే మంత్ మొత్తం చేయొద్దు. మే మంత్లో నో అంటే అతిగా ఎక్కువ ఓవర్గా అనమాట. ఇప్పుడు మీరు 10 kgs మీ కెపాసిటీ అంటే ఓన్లీ 10 kgs మాత్రమే చేయండి. ఎవరో నా పక్కన వాళ్ళు 20 చేస్తున్నారు, నేను కూడా 20 kgలు ఎత్తేస్తాను. ప్లీజ్ డోంట్ డూ. డ్రైవింగ్లో, వెయిట్ లిఫ్టింగ్స్లో ఈ రెండిట్లో ఎక్స్ట్రీమ్ కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ వృషభ రాశి వాళ్ళకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎప్పటిదాకా 11 మే వరకు. దాని తర్వాత కొంచెం బెటర్గానే ఉంటుంది. లైఫ్లో రిలేషన్షిప్స్లో కొంచెం చిరాకులు అట్లాంటివి ఉంటాయి. ప్రాబబ్లీ మీ స్పౌజ్, భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ వింటూ ఉంటారనమాట. సో ఆ కంప్లైంట్కి తగ్గట్టు మీరు మీ రిలేషన్షిప్ మీద వర్క్ చేసుకుంటే సరిపోతుంది మే అంతా. ఓకే, మీరు చేయాల్సిన ఒక రెమెడీ, మీకు గుడ్ డేట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 and 11 ఈ 2 లక్కీ డేట్స్. 21 ఈజ్ ద స్పెషల్ డే అనమాట. ఆ రోజు మీరు వీళ్ళు ఏదైనా వృషభ రాశి వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏమన్నా ఇది చేస్తే సరిపోతుంది. వీళ్ళకి లక్కీ కలర్ బ్లూ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. అదేవిధంగా మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఫర్ ద ఫుల్ మంత్ ఏంటి అంటే పాలల్లో, పచ్చి పాలల్లో కొంచెం నల్ల నువ్వులు, కొంచెం తేనె వేసి శివుడికి అభిషేకం చేసుకోండి. ఓకే, ఇది ఒక రెమెడీ. ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి అంటే మీరు గుడికి వెళ్ళండి. రోజు వెళ్ళినా వెళ్ళకపోయినా సోమవారాలు అట్లీస్ట్, అన్ని సోమవారాలు వెళ్ళినా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒక సోమవారం అయినా స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఈ రెమెడీ చేసుకొని శివాలయంలో కాసేపు టైం స్పెండ్ చేసి మీకు తోచిన శివస్తోత్రం, అష్టోత్రం అవి చదువుకుని మీరు వచ్చేసి ఏం చేయాలి, పచ్చిపాలలో కాస్త నల్ల నువ్వులు, కాస్త తేనె పోసి మీ మనసులో ఆందోళనలు అట్లాంటివన్నీ ఏమైనా ఉంటే అవన్నీ భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని రావడం. ఆడవాళ్ళు కూడా సేమ్ రెమెడీ ఫాలో అవ్వచ్చు. మీరు అట్లా పాలు తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తే ఆయనతో అభిషేకం చేస్తే సరిపోతుంది. లేదు మీ ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళందరూ చక్కగా మీ అంటే మీ ఇంట్లో ఏదైతే రూల్స్ ఫాలో అవుతారో ఆ రూల్స్ ప్రకారం మీరు అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు. వృషభ రాశి వాళ్ళకి స్పెషల్ డేట్స్ అవన్నీ. షూర్.